ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? నమస్కారం. వృక్షో రక్షతి రక్షితః అన్న ఆర్యోక్తి ప్రకారం వృక్షాలను మనం రక్షిస్తే వృక్షాలు మనల్ని రక్షిస్తాయి. ప్రకృతిలో మమేకమైన వృక్షాలను వనదేవతలుగా కొలిచే సంప్రదాయం మనది. మనకు ఆకలిని తీర్చి నీడనిచ్చి సేద తీర్చే అమృతమూర్తులు వృక్షాలు. మరి అలాంటి ఎన్నో వృక్షాలకు నెలవైన భారత అవనిలో ఒక్కో వృక్షానికి ఒక్కో ప్రత్యేక పురాణ గాథ ఉంటుంది. అంటే పురాణ కాలం నుండి వృక్షాలు జనజీవనంతో ఎంతగా మమేకమైపోయాయో తెలుస్తుంది. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి మనుగడకు ఈ ప్రకృతిలోని వృక్షాలు ప్రాణవాయువునిచ్చి మనం బ్రతికేలా ఆయువును ప్రసాదిస్తున్నాయి. మనం ఊపిరి పీల్చుకుంటున్నాము అంటే చెట్లు మనపై చూపుతున్న అపారమైన దయ. మన పూర్వీకులు కొన్ని జీవుల్లోనూ దైవాన్ని చూశారు. ఆవులు, పర్వతాలు, నదులు, వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు ఉన్నాయి. అలాగే చెట్లలో కూడా దైవాన్ని చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అని కూడా అంటారు. అలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వృక్షాలు, వాటికి పురాణాల్లో ఉన్న ప్రాముఖ్యత, అదేవిధంగా మానవ మనుగడకు దోహదపడే తీరును పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. తులసి మొక్క మనకు అత్యంత పవిత్రమైన మొక్క. దాదాపు ప్రతి ఇంటిలో తులసి మొక్క ఉంటుంది. సర్వరోగ నివారణగా పిలువబడే ఈ తులసి మొక్కకు ఉన్న ప్రత్యేకత, అలాగే పురాణాల్లో దానికి ఉన్న ప్రాముఖ్యతను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు చాలా క్లుప్తంగా వివరించారు. చూసేద్దాం. అమృత వృక్షాలు అనే ఈ అంశంలో ఒక్కొక్క మొక్క ప్రకృతికి, పర్యావరణానికి ఏ విధంగా దోహదకారిగా మారుతూ మనందరికీ కూడా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ఎలా ఇస్తుందో వివరించుకుంటే అందులో తొలిగా తులసి మొక్క గురించి మాట్లాడుకుందాం. తుల అంటే వెల అని అర్థం. తుల కట్టలేనటువంటిది, వెల కట్టలేనటువంటిది తులసి. తులసికి ఉన్నటువంటి ఔషధ గుణాలు, అమృతమయ గుణాలు ఇన్ని అని మనం నియంత్రించలేం. ఈ తులసి గురించి వేదం, పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు ఎన్నింటిలో లెక్కకు మికిలిగా చెప్పిన కారణం చేత నేడు ఇంటింటా ఒక తులసి మొక్క మనం చూడగలుగుతున్నాం. ప్రపంచానికి మన దేశం, సంస్కృతి అందించిన రెండు మహోన్నతమైన విలువలు గల విషయాలలో మొదటిది తులసి, రెండవది భగవద్గీత. ఈ తులసి గురించి మన పురాణాలు ఏం చెబుతాయి, కథలు ఏం చెబుతాయి అని వివరిస్తే, ఆ వివేచన చేస్తే వేదవతి సోదరి తులసి విష్ణు పురాణం వివరిస్తుంది. అలాగే జలంధరుడైన ఒకానొక రాక్షసుడు శివుడితో, విష్ణువుతో యుద్ధాలు ఏర్పడిన నేపథ్యంలో ఎవరు ఇతడిని సంహరిస్తారా అనే చర్చ శివభక్తుల మధ్య, విష్ణు భక్తుల మధ్య ఏర్పడింది. ఇరువురి వల్ల కూడా ప్రాణభయం లేకుండా అనే వరం కోరగా, అలా కాకుండా నీ ఇల్లాలు ఏవైనా కారణాల చేత పాతివ్రత్య భంగం ఏర్పడిన సందర్భాలలో మాత్రమే నీకు మరణం, నీ మనస్సు ఏకాగ్రతతో ఉండకుండా అస్థిర చిత్తంగా మారినప్పుడే మరణం. ఇటువంటి వరాన్ని ఒకటి బ్రహ్మ నుంచి ఆ జలంధరుడు పొంది ఉన్నాడు. శివపురాణ కథనాన్ని మనం పరిశీలించినట్లయితే అతడి ఇల్లాలు తులసి అపారమైన పతివ్రతాత్వ ధర్మాలతో, తనదైనటువంటి శక్తితో, నిశ్చల భక్తితో శ్రీమన్నారాయణమూర్తి పైన అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ జలంధరుడిని భర్తగా పొందిన కారణం చేత జలంధరుడే దైవం అనే విశ్వాసంతో ఉన్నది. ఆ జలంధరుడిని ఎలా సంహరించాలి? శ్రీమన్నారాయణమూర్తి జలంధరుడి వేషం ధరించి మాయోపాయంతో ఇంటికి రాగా వచ్చినది తన భర్త అంటూ పరాకుగా ఒకానొక క్షణంలో చివరి భాగంలో అంశలో
పాద ప్రక్షాళన నిమిత్తమే కాళ్ళు కడుక్కోవడం కోసం చెంబు నీళ్లు ఇచ్చి మరుక్షణంలో ఉలిక్కి పడింది. ఆ తులసి గ్రహించింది వచ్చిన వ్యక్తి తన భర్త కాడు అని. ఆ క్షణం చాలు పరమేశ్వరుడికి త్రిశూలం ప్రయోగించాడు, జలంధరుడిని అంతం చేశాడు. కానీ ఆగ్రహోదగ్రురాలైన ఆ తులసి తన భర్త మరణం చూచి సహించలేక, ఈ కారణానికి మూలం శ్రీమన్నారాయణమూర్తి కనుక నీవు కఠిన మనస్కుడిగా ఉన్నావు కాబట్టే కఠినమైన పాషాణమైపోవలసింది అంటూ కఠినమైన వాక్కు పలికి పాదమును కాలి బొటన వేలిని నేలపైన ఇలా రాపిడితో అగ్నిని జ్వాలగా సృష్టించి అందులో తనను తాను అంతం చేసుకుంది. కనుకనే తులసి కథ ఇంత గొప్పది, పతివ్రతాత్వ లక్షణాలు కలిగినది. కనుకనే ఇంటింటా తులసి అన్న కథనం ఏర్పడింది. ఆ జ్వాలలోంచి ఏర్పడిన భస్మరాశిలోంచి పుట్టిన ఆ మొక్క తులసి మొక్క. మందారం, తులసి, అలాగే జమ్మి, ఈ మూడింటికి సమానమైన ప్రాతిపదికను శివపురాణం వివరిస్తుంది. ఇలా పుట్టిన ఆ తులసి మొక్క, ఎవరు ఈ తులసి మొక్కను పూజిస్తారో, ఎవరు ఈ కథనాన్ని స్మరిస్తారో అలాంటి వారి ఇంట అకాలమైన అవిభాజ్యమైన కారణాలేవి కూడా కలగకుండా కలకాలం ఆనందంగా ఉండే విధంగా ఆ ఇంటికి సమస్త సిరి సంపదలు అందించే విధంగా నా అనుగ్రహం ఉంటుంది అంటూ ప్రతివాక్కు పలికినట్లుగా మనకు శివపురాణాది గ్రంథాలు ఇలా వివరిస్తున్నాయి. కనుకనే చిన్నారి బాలబాలికలతో ఇల్లాలు, భర్త, అత్త, మామ, అలాగే ఇంట్లో ఉండే బంధువులు అందరి క్షేమాన్ని కోరుతూ తులసి మొక్కకి 5 ప్రదక్షిణలు చెయ్యాలి అని శాస్త్ర ప్రమాణం. అలా చేసినందువలన సమస్త వ్యాధులు తొలగిపోతాయి, మానసికంగా కూడా పరిపూర్ణమైనటువంటి ఆనందం లభిస్తుంది అని శివపురాణం వివరిస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞాన నియమాలలో మహిళలు తులసి దళాలను త్రుంచరాదు, మగవారు మాత్రమే తులసి దళాలు త్రుంచాలి. ఆ తులసి దళాలు కూడా ఒక్కొక్క ఆకు అలా కాకుండా కనీసంలో 2, 4 ఆకులు ఉండే విధంగా తులసిని దళాలుగా స్వీకరించాలి. భగవంతుడి నామాన్ని స్మరిస్తూ మాత్రమే తులసి మొక్కలను సేకరించిన ఆ తరుణంలో దళాలు స్వీకరించాలి అని కూడా శాస్త్ర ప్రమాణం. పరమాత్ముడిని అర్చించేటటువంటి సందర్భాలలో, విష్ణువును పూజించే సమయంలో తప్పనిసరిగా తులసి దళాలే వినియోగించాలి. పాత్రలో నీరు పోసి అందులో తులసి దళం వేస్తే చాలు, అది తీర్థం అవుతుంది అని కూడా సంప్రదాయం ఇలా వివరిస్తుంది. ఇంటింటా తులసి పెంచేటటువంటి తరుణంలో ఆ తులసి మొక్కపై నుంచి వచ్చేటటువంటి గాలి కూడా మనకు ఆరోగ్యాన్ని అందించేటటువంటి విధంగా ఆధ్యాత్మిక బోధ ఉన్నది. కనుక ఉదయం లేవగానే తులసిని చూడాలి. సాయంత్రం దీపం అంటే, సంధ్యా దీపం అంటే తులసి మొక్క పెంచేటటువంటి ప్రాంతంలో మనం వెలిగించే దీపమే సంధ్యా దీపం. వైజ్ఞానికంగా, ఆధ్యాత్మికంగా, ఆయుర్వేద పరంగా, జ్యోతిషపరంగా ఏ కోణంలో చూసినా ప్రతి ఇంట తప్పనిసరిగా ఉండవలసిన మొక్క తులసి మొక్క. ఆధ్యాత్మిక కోణంలో గణపతిని పూజించే సమయంలో మట్టుకు తులసిని వినియోగించకూడదు అనేటటువంటి మరి ఒక నియమం కూడా చేస్తుంది. ముద్గల పురాణం, శివపురాణం, భవిష్యోత్తర పురాణం, బ్రహ్మాండ పురాణం, ఈ 4 పురాణాలలో గణపతిని ఎందుకోసం మనం తులసి దళాలతో పూజించకూడదు అనే అంశం సుస్పష్టంగా చెప్పబడి ఉంది. ఒకనాడు కైలాసంలో గణపతి అలా విహరిస్తూ వస్తూ ఉండగా తులసి ఎదరగా వచ్చి, నన్ను వివాహం ఆడతావా అంటూ పరిణయం ఆడే నిమిత్తమై తన అభిప్రాయాన్ని వేళాకోళంగా వెలిబుచ్చగా గణపతి నిరాకరించాడు. దానితో ఆగ్రహించిన ఆ తులసి, నిన్ను పూజించే సందర్భంలో నన్ను వినియోగించకుందురుగాక అంటూ ఒక కఠినమైన వాక్కు పలికినట్లుగా విష్ణు ధర్మోత్తర పురాణం కూడా ఈ వృత్తాంతాన్ని తెలియజేస్తుంది. ఇది తులసి వృత్తాంతం. మొక్క చిన్నదే, మూలం అనంతం. ఇన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలుగా కృత, త్రేత, ద్వాపర, కలి యుగాల కాలాల నుంచి ఈ మొక్క ప్రపంచానికి, పర్యావరణానికి దోహదకారిగా తాను మెలుగుతూ మనందరికీ ఆనందాన్ని అందిస్తుంది,
ఆరోగ్యాన్ని సైతం చేకూరుస్తుంది. కనిపించే మొక్క చిన్నదే, కానీ కనిపించని అనంతమైన విజ్ఞానం ఈ మొక్క వేళ్ల చివరలలో కూడా గూడు కట్టుకొని ఉంది. ఒక్క మొక్క ప్రపంచానికి వెలుగునిస్తుంది. ఆ మొక్క తులసి. తులసిని పెంచుదాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. తులసి మొక్క గొప్పదని మాత్రమే మనకి తెలుసు, కానీ ఎందుకంత గొప్పది అని శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారి మాటలో చూసాం కదా. మరి ఈ తులసి మనిషి ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు నివారిస్తుందో సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ చెప్పే విషయాల్ని చూసేద్దాం. నమస్కారం. ఈరోజు ఔషధ వృక్షాలు విభాగంలో మనం ఒక అద్భుతమైన మూలిక గురించి, చెట్టు గురించి తెలుసుకోబోతున్నాం. నిజానికి వృక్షాహ బహవః రోగాణం ఉపచారం కుర్వంతి అని ఆర్యోక్తి. మన ఈ వృక్షాలు అనేక రీతుల్లో అనేక వ్యాధుల ట్రీట్మెంట్కి, చికిత్సకి ఉపయోగపడతాయి. ఇలాంటి ఒక అద్భుతమైన మూలిక లేదా చెట్టు మన పవిత్ర తులసి. తులసి ఒక మీటర్ వరకు పెరిగేటటువంటి బహువార్షిక మొక్క. అంటే అన్ని వేళలా ఇది మనకి అందుబాటులో ఉంటుంది. తులసిలో నిజానికి 2 రకాలు ఉంటాయి. ఉదారంగు కాండం కలిగి ఒక ఈనెలతోటి ఎరుపు పూలని పూసేటటువంటి తులసిని కృష్ణ తులసి అంటారు. ఇంకా లేతాకు పచ్చ కాండంతో తెల్లటి పూలు పూసేటటువంటి తులసిని లక్ష్మీ తులసి అనే పేరుతోటి పిలుస్తారు. నిజానికి ఈ 2 తులసి చెట్లకి కూడా గుణాలలో ఔషధపరంగా భేదం లేదు. మృత్యువుని ధిక్కరించేటటువంటి శక్తివంతమైనది కనుక దీన్ని తులసి అంటారు. సంవత్సరం అంతా కూడా సమూలంగా సులభంగా ఇది దొరుకుతూ ఉంటుంది కాబట్టి పావని అంటారు. అలాగే చక్కటి సువాసన ఉంటుంది దీనికి ఉంటుంది కాబట్టి దీన్ని సురభి అనేటటువంటి సంస్కృత పదంతో దీన్ని పిలుస్తారు. జ్వరము, తుమ్ములు, తేలుకాటు, అలాగే ఇతర విషకీటకాల కాట్లు, ఇంకా చుండ్రు, గాయాలు, ఇంకా వ్యాధి నిరోధక శక్తి తగ్గటం, కొలెస్ట్రాల్ సమస్యలు, ఇలాంటి అనేక సమస్యలకు తులసి ఒక చక్కటి ఔషధం కింద ఉపయోగపడుతుంది. మరి ఇలాంటి తులసిని రకరకాల సమస్యలు తగ్గించుకోవడానికి ఎలా వాడుకోవాలి వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది మానసిక ఆందోళన. ఈ రోజులలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మానసిక ఆందోళనకు గురవుతున్నారు. దీనివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి, ఇది అందరికీ తెలిసిందే. ఇలాంటప్పుడు ప్రతిరోజు కూడా సింపుల్గా 4 లేదా 5 తులసి ఆకుల్ని నోట్లో వేసుకొని నమిలి మింగాలి. అంతే, మానసిక ఆందోళన దీంతో తగ్గుముఖం పడుతుంది. ఇది సాక్ష్యాధారాలతో సహా ఈ మధ్య పరిశోధనలో రుజువైంది. ఇంకా చాలామందికి ప్రొడక్టివ్ కాఫ్ అంటారు, అంటే తెమడతో కూడినటువంటి దగ్గు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీన్ని అశ్రద్ధ చేస్తే ఊపిరితిత్తులు వ్యాధిగ్రస్తం అయ్యే రిస్క్ ఉంటుంది. దీన్ని ఒక మంచి ప్రథమ చికిత్సలాగా తులసితో తగ్గించుకోవచ్చు. ఎలా? తులసి ఆకుని దంచి రసం తీయండి, ఒక చెంచాడు సిద్ధం చేసుకోండి. ఇలాంటి ఈ తులసి ఆకు రసానికి తేనె కలపండి, మీ టేస్ట్కి తగినంత. నోట్లో పెట్టుకొని చప్పరిచ్చి మింగుతూ ఉండండి. దీంతో ఇది దిగుతూనే కఫం మొత్తం క్లియర్ అవుతుంది, దగ్గు కూడా తగ్గుతుంది. ఇక రెగ్యులర్గా చాలామందిని ఈ సీజను ఆ సీజను అని కాకుండా ఇబ్బంది పెట్టేది జలుబు, ఇంకా రొంప. ఎంతోమంది దీంతో సఫర్ అవుతూ ఉంటారు. ఇలాంటప్పుడు 1 టీ స్పూన్ తులసి రసానికి చిటికెడు మిరియాల పొడి కలపండి. మిరియాలను అప్పటికప్పుడు దంచి పొడి చేసి కలిపితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తులసి కూడా అంతే, అప్పటికప్పుడు దంచి రసం తీయాలి. 1 టీ స్పూన్ తులసి రసం, 1 చిటికెడు మిరియాల పొడి, రెండింటినీ కూడా ఈ కాంబినేషన్లో తీసుకోవాలి. దీంతో జలుబు, రొంప, గొంతు బొంగురు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. చిన్నపిల్లల్లో వాడదగిన ఎఫెక్టివ్ మెడిసిన్ ఇది. ఎంతోమందిలో చూస్తూ ఉన్నాము ఈ రోజులలో కాళ్ళు వాపు, ప్రయాణాల వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ ఎడిమా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు తులసి గింజలు మీకు బాగా పనిచేస్తాయి. తులసి గింజల్ని 1 చెంచాడు తీసుకోండి, 1 కప్పు నీళ్ళకి వేసి కొంచెం సేపు అలాగే ఉంచండి. ఇన్ఫ్యూజన్ అంటారు దీన్ని. ఆ తర్వాత దాన్ని తాగేయండి. దీంతో మూత్రం సాఫీగా జరుగుతుంది, కాళ్ళవాపులు తగ్గుతాయి. ఇక ఇంకొకటి, చాలామంది నా పేషెంట్స్ కూడా అడుగుతుంటారు, ఏదన్నా టానిక్ రాసియండి డాక్టర్ గారు, ఆకలి సరిగ్గా లేదని. ఇలాంటి సందర్భాలలో అతి ఖరీదైన టానిక్ కంటే అద్భుతంగా పనిచేసేది తులసి. ఆకలి తగ్గినప్పుడు ఏం చేయాలి? ప్రతిరోజు ఉదయం సాయంత్రం 1 స్పూను చొప్పున తులసి రసం, అల్లం రసం, తేనె
సింపుల్గా ఈ 3 కాంబినేషన్లే: తులసి, అల్లం, తేనె. ఈ తులసిని ఫ్రెష్గా దంచి రసం తీయాలి, అల్లాన్ని పైన పొట్టు గీరి దంచి రసం తీయాలి, తేనె కలుపుకోవాలి, చప్పరించి మింగాలి. దీంతో అగ్ని దీప్తి జరుగుతుంది, అంటే ఆకలి బాగా పెరుగుతుంది. నీరసం, నిస్త్రాణ ఇలాంటివి తగ్గి శారీరకంగా, మానసికంగా చలాకీగా, ఆరోగ్యంగా ఉంటారు. ఇంకోటి, యంగ్స్టర్స్ని ఇబ్బంది పెట్టేది ఈ మొటిమలు, అలాగే మచ్చలు. మొటిమలు గిల్లుతారు, మచ్చబడుతుంది. ఇంకా తలనొప్పి ఇలాంటివి. ఇలాంటప్పుడు ఏం చేయాలి? మొటిమలున్నా, మచ్చలున్నా, తలనొప్పి ఉన్నా తులసి అద్భుతంగా పనిచేస్తుంది. తులసి ఆకుల్ని ఫ్రెష్గా తెచ్చుకోండి. కొద్దిగా పచ్చకర్పూరం కలపండి. కర్పూరం 3 రకాలుగా ఉంటాయి: ముద్ద కర్పూరం, పచ్చకర్పూరం, హారతి కర్పూరం అని. దీంట్లో మీరు ఈ ముద్ద కర్పూరం అయితే మంచిది, అది మీకు ఒరిజినల్గా ఉంటుంది కాబట్టి. తులసి ఆకులకి కొద్దిగా కర్పూరం కలిపి మెత్తగా నూరి మొటిమలు, అలాగే నల్ల మచ్చలు, సోబి మచ్చలు ఇలాంటి అన్నిట్లోనూ దీన్ని లేపనం చేయాలి. మెయిన్గా యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది, సోబిని తగ్గిస్తుంది, అంటే మీ శోభని ఇంప్రూవ్ చేస్తుంది ఇది. దీన్ని ఇలాగ రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఇవి త్వరగా తగ్గుతాయి. అలాగే కణతలకి దీన్ని రాసుకున్నారనుకోండి, ఇది తలనొప్పి కూడా తగ్గుతుంది. ఇంకొకటి, చాలామందిని రెగ్యులర్గా ఇబ్బంది పెట్టేది తామర. మన దేశంలో ఈ తామర సమస్య ఎక్కువ. తామర తుంపర్లాగా అనే సామెత మీరు వినే ఉంటారు, అంటే స్ప్రెడ్ అయ్యే నేచర్ ఉండేదాన్ని తామర అంటారు. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక రామబాణంలాగా ఈ తులసి పనిచేస్తుంది. తులసి ఆకులకి కొద్దిగా కర్పూరం కలిపి మెత్తగా నూరి నిమ్మరసం కానీ లేదా పసుపు పొడి కానీ కలపాలి, మళ్ళీ నూరాలి. ఇప్పుడు దీన్ని ఈ తామర వ్యాధి ఉన్న చోట లేపనం చేస్తూ ఉండాలి. దీంతో ఈ తామర తగ్గుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఇంకో కొంతమందికి అర్టికేరియా, అంటే దురదలు, దద్దుర్లు ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ అర్టికేరియల్ ర్యాష్ని తగ్గించుకోవడానికి కూడా తులసి ఉపయోగపడుతుంది. ఒక గ్లాస్ నీళ్ళని తీసుకోండి. ఒక గ్లాస్ నీటిని తీసుకొని 20 తులసి ఆకులు, అలాగే 20 పుదీనా ఆకులు, ఇంకా చిన్న అల్లం ముక్క, అలాగే 1/2 స్పూన్ చొప్పున జీలకర్ర, వాము, ధనియాల పొడులు ఇవన్నీ కలపండి. సగం గ్లాసు మిగిలే వరకు కషాయంలాగా మరిగించండి. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు వడపోసుకొని దీనికి ఒక సగం నిమ్మ చెక్క పిండి, అలాగే 1 స్పూను తేనె కూడా కలిపి రోజుకి ఒకసారి తాగుతూ ఉండండి. అంతే, మిమ్మల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెట్టే దురదలు, దద్దుర్లు ఇవన్నీ కూడా మటు మాయం అవుతాయి. ఇది బ్లడ్ని ప్యూరిఫై చేసే అద్భుతమైన ఒక ఫార్ములా. ఇంకొకటి, దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే జీర్ణాశయం సంబంధించినటువంటి దోషాలు కూడా తగ్గి జీర్ణశక్తి పెరుగుతుంది. ఇక రక్తపోటు కూడా దీంతో నియంత్రణలో ఉంటుంది. పైత్య వికారాలు తగ్గుతాయి. అన్నిటికీ మించి నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. ఇంకొకటి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, తులసి గురించి చెప్పాల్సి వస్తే దోమల బెడద. మన దేశంలో ఈ కాలం ఆ కాలం అని కాకుండా దోమలు విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి, స్వైర విహారం చేస్తూ ఉంటాయి, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇలాంటప్పుడు తులసి రసాన్ని సింపుల్గా ఒంటికి రుద్దుకోవాలి. దోమలు మీ దరిజారం, అంతటి అద్భుతంగా ఇది పనిచేస్తుంది. అసలు ఆ తులసి వనంలో తులసి పెంచే చోట దోమలు ఉండవని పరిశోధన కూడా చెప్తుంది. ఇంకొకటి, మలేరియా కానీ ఇతర విషజ్వరాలు కానీ మన దేశంలో చాలా ఎక్కువ. అనవసరంగా దీంతో ట్రీట్మెంట్ చేయగలిగి ఉండి కూడా ప్రాణాలు పోతూ ఉంటాయి మలేరియా వల్ల. కాబట్టి దీన్ని తగ్గించుకోవటం కూడా అవసరం. జస్ట్ వారానికి ఒక 2 సార్లు ఎంటీ స్టమక్ మీద, అంటే పరిగడుపున 5 తులసి ఆకులు, 3 మిరియం గింజలు కలిపి నమిలి మింగుతూ ఉండాలి. మలేరియా వ్యాధికి ఇది ప్రివెంటివ్గా పనిచేస్తుంది. ఉదయం సాయంత్రం ఒక 10 నుంచి 20 మిల్లీలీటర్లు చొప్పున ఈ తులసి రసం కూడా తీసుకుంటూ ఉండొచ్చు. అప్పుడు కూడా మలేరియా జ్వరమే కాదు, ఇంకా పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటారు, అంటే ఏ కారణం అనేది స్పష్టంగా తెలియని అనేక రకాల సమస్యలలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే ఇది యాంటీపైరటిక్గా పనిచేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యల్ని తులసితో తగ్గించుకోవచ్చు. అంటే మీ ఇంట్లో ఒక తులసి చెట్టుని మీరు పెంచుకుంటే ఒక డాక్టర్ని ఉంచుకున్నట్టే, అలాగే ఒక పెద్ద ఫార్మసీని కూడా మీ ఇంట్లో ఉంచుకున్నట్టే. ఇదండి తులసి మొక్క గురించి, తులసి చెట్టు గురించిన అద్భుతమైన సమాచారం. తిరిగి మళ్ళీ మనం మరొక ఎపిసోడ్లో కలుసుకున్నప్పుడు మరొక చెట్టు గురించి, దాని ఔషధ విలువల గురించి తెలుసుకుందాం. నమస్తే. ఓం ధన్వంతరాయే నమః. ఇళ్లలో, గిళ్లలో, దేవాలయాల ప్రాంగణాల్లో పెంచుతూ అనునిత్యం పూజింపబడే మొక్క తులసి. వేల సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించబడుతుంది తులసి.
మానసిక శారీరక ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఎంతో ఉపయోగపడేది తులసి. తులసి ఆకుల్లో విటమిన్ ఏ, సి మరియు కే ఉంటాయి. తులసి మొక్క గుండెకు కూడా ఎంతో మేలు చేస్తుంది. తులసి మొక్క చాలా పెద్దది కాకపోవచ్చు, కానీ ఇది మీ ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తుంది. స్వచ్ఛతకు, రక్షణకు సూచన తులసి. అందుకే మన పిల్లలకు సైతం తులసి అనే పేర్లు పెట్టుకుంటుంటాము. ఇంకా ఇలా ఎన్ని చెప్పినా తక్కువే. మానవ మనుగడలో మమేకమైన ఈ తులసి గురించి తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మరో పవిత్ర వృక్షం గురించి తెలుసుకుందాం. నమస్కారం.